ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడ రెప్గా జాయిన్ అయింది మీ కింద పనిచేయడానికి. నేను నిన్ను జాయిన్ అవ్వమన్నానా? లేదు, కానీ మీతో కలిసి వర్క్ చేయమని ఆ దేవుడే నన్ను పంపించాడు. అట్లీస్ట్ మిమ్మల్ని చూస్తూ ఉండే భాగ్యాన్నైనా నాకు కలిగించాడే. ఆ ఒక్కటి చాలండి, ఆ ఒక్కటి చాలు. అలాగా, కాస్త దూరంగా నుంచో చూడండి. ఎందుకంటే నా ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా నా లైఫ్తో ఆడుకుంటున్నారు. యూనో వన్ థింగ్, మిమ్మల్ని చూసిన క్షణం నుంచి నేను సరిగ్గా పోంచలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను. ఎస్ సత్య. యా డాడ్. ఇంటికి ఎవరెవరో ఆడపిల్లలు ఫోన్ చేస్తున్నారు, చాలా అవమానంగా ఉందిరా. పెళ్ళ? మీరు ఒక అప్సరసం చూసినా నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. నేనేదో అడిగితే నువ్వేదో చెప్తావేంటి? ఎందుకంటే నా మనసు నా దగ్గర లేదు. నా మనసుని ఒక అందమైన దేవతకి కానుక ఇచ్చేశాను. ఒక్కరికి మాత్రమే ఇచ్చావా? ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరికీ ఇస్తున్నావు కదరా. మీరు మాట ఇచ్చారని నాకు ఇష్టం లేని అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం కుదరదు. దయచేసి నా మాట విని ఫోన్ పెట్టేయ్ నాన్న. ఇదిగోండి. నేను తీసుకురమ్మని చెప్పలేదే. మీరు చెప్పిన పని చేయడానికి వేల మంది ఉంటారండి, వేల మంది. కానీ చెప్పని పని చేయడానికి నేను ఒక్కడనే ఉన్నానండి, నేను ఒక్కడనే ఉన్నాను. ఏంటి నీ ఉద్దేశం? అనుకున్నవన్నీ చెప్పలేమండి, చెప్పలేను అనుకోగలమా? ఎంతకీ ఏం కావాలి నీకు? నాకేం వద్దండి, ఏమీ వద్దు, ఇదే కావాలి. ఏమిటి మిస్టర్ సత్య, నా లక్ష్యమే ఈసీసీ బ్యాంక్లో పనిచేయడం, అది రెప్పైనా పర్వాలేదని ఉద్యోగంలో చేరి వెంటనే రిజైన్ చేస్తున్నావే, ఎందుకని? ఏం చేయమంటారు మేడం, సిచ్యువేషన్ అలాంటిది. నాన్నకి ట్రాన్స్ఫర్, నేను ఒక్కడనే కొడుకుని, కొడుకు దగ్గరే ఉండాలని అమ్మ ఆశపడుతోంది. నా లక్ష్యం కంటే అమ్మ నాన్న సంతోషమే ముఖ్యం నాకు అనిపించింది మేడం. నన్ను ఒంటరిగా వదిలేస్తే నేను చెడిపోతానేమో అని అమ్మ భయపడుతోంది. అట్లీస్ట్ అమ్మా నాన్నలైనా సంతోషపడదామని డిసైడ్ చేసుకున్నాను మేడం. సారీ మేడం. ఇట్స్ ఓకే మేడం. ఎన్ని రోజులు వర్క్ చేసావు అన్నది ముఖ్యం కాదు మేడం, ఎంత బాగా వర్క్ చేసావు అన్నదే ముఖ్యం. నీకున్న తెలివితేటలకి నువ్వెక్కడికి వెళ్ళినా మంచి ఉద్యోగం దొరుకుతుంది. థ్యాంక్స్ మేడం. కానీ మేడం, ఇంతకంటే మంచి వర్క్ దొరకడం అనేది డౌటే మేడం. తప్పించుకుందే, ఏదో ఒక రూట్లో వెళ్ళి పడగొట్టాలి. కుంకుమ తీసుకో బాబు. ఏంటమ్మా, గుళ్ళో దర్శనం బాగా అయిందా? దేవుడి దర్శనం బాగా అయిందిరా. ఒరే రంగనాథ్, ఇందా దేవుడి బొట్టు పెట్టుకో. ఈశ్వర, అసలు విషయం ఏంటో హరితకి చెప్పావా? కుంకుమ తీసుకోమ్మా. హరిత కనిపెట్టేసిందా? హరిత, ఇదిగో స్వీట్. ఏంటి హరిత, నీకేం అర్థం కాలేదా? హరిత, నీకు పెళ్ళంట. ఇప్పుడు నా పెళ్ళికేమిటంత తొందర అని అందరమ్మాయిలా అనుకో. 3 సంబంధాలు వచ్చాయి, 3 మంచివే. అది కాదు, నాకు ఉద్యోగం వచ్చాక ముగ్గురిలోనూ పెట్టిన మొదటి కండిషన్ ఏంటంటే అమ్మాయి ఉద్యోగానికి వెళ్లకుండా హౌస్ వైఫ్ గా ఉండాలన్నదే. ప్రారంభంలోనే కండిషనా? అయ్యో, మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి మీరు పెట్టిన కండిషన్లా? ఆ కండిషన్స్ లో ఒకటైనా ఫాలో అవుతున్నావా నువ్వు? ఊరుకోండి. హరిత,
ఎలాంటి కండిషను లేకుండా నీకు పెళ్లి జరగాలంటే నువ్వు ఎవరినైనా లవ్ చేయడం మంచిది. నీకు అలాంటి ఐడియా ఏదైనా ఉంటే చెప్పేయ్. నీ ఇష్టానికి వ్యతిరేకంగా మేమేం చెయ్యం కదమ్మా. అలాంటిది ఏదైనా ఉంటే ఆయనకి చెప్పడానికి ముందే మీ అందరికీ నేను చెప్పేస్తాను. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, అందరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది. ఆట చాలా బాగుంది. తర్వాత నీ ఎంటర్టైన్మెంట్ కోసం నేను పాడుతున్నాను. వదిలితే మణిశర్మ సంగీత కచేరీ పెట్టమని ఎలా ఉన్నావే? ఏంట్రా ఈ మధ్య పెళ్ళయిందా నీకు? ఎలా కనిపెట్టేశావు? అదే నీ బైక్ కొత్తగా ఉంటేను కట్నంగా వచ్చింది కదా. అదే జాగ్రత్తరా, మీ మామగారి కడుపు మంటతో బ్రేక్ ఫెయిల్ అయినా అవ్వచ్చు. ఎక్స్ మావా వై మావా ఓపెన్ మావా. ఏంట్రా స్టైల్ గా కార్ డోర్ తట్టి మరి ముష్టడుగుతున్నావు? ఇదిగో పట్టు. ఏంటిది, నిన్ను నేను ముష్టి అడిగానటయ్యా? మరి ఎందుకనరా కార్ డోర్ తట్టావు? వేడి ఎక్కువగా ఉంటాను, కాస్త ఏసీ గాలి పీల్చుకుందామని కార్ డోర్ తట్టాను. రే ఈ పొగరుబోతు మాటలేరా నీ బండిలో వచ్చేలా చేశాయి. అరే పోవయ్యా, ఆ దేవుడే ఓపెన్ ఎయిర్ లో పల్లకిలో షికాలు కొడుతున్నాడు. నువ్వు పెద్ద చెప్పొచ్చు. నీ ఫేస్ చూస్తుంటే నాకు మహా ఇరిటేటింగ్ గా ఉంది. క్లోజ్ ద డోర్. హలో, యువర్ అటెన్షన్ ప్లీజ్. అబ్దుల్ కలాం నమ్మకం పెట్టుకున్న డియర్ స్టూడెంట్స్, యూత్స్, నేను మీలాంటి ఒక స్టూడెంట్నే. కష్టపడి ఐఏఎస్ ఎంట్రన్స్ వరకు వచ్చాను. ఆ పైన చదువుకోవడానికి డబ్బు లేదు. కాళ్ళల్లో లోపం ఉన్నా నా మనసులో లోపం లేదు. మీరంతా హెల్ప్ చేశారంటే నేను ఓ ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను. కమాన్, సీ మై సర్టిఫికేట్స్. చెక్కులు డీడీలు తీసుకోవట్లేదండి, ఓన్లీ క్యాష్. మంచి మార్కులు తెచ్చుకున్నారే, నేను 200 ఇస్తా. నేను 100 ఇస్తున్నాను. నేను 200 ఇస్తున్నాను. నేను ఒక 50 ఇస్తాను. నాలుగు 50. నేను 200 ఇస్తాను. ఇదిగో. ఇంత చిన్న అమౌంట్ నేను లెక్క పెట్టాను, టైం లేదు. ఇందులో ఎంత ఉందో మీరే చెప్పండి. 1800 ఉంది. 1800. ఓ 2000 రౌండ్ గా వస్తుంది అనుకున్నానే. థ్యాంక్ యూ మామ్స్ అండ్ ఫిగర్స్. ఏమండి వీడి మాటలు నమ్మకండి, అబద్ధం చెప్తున్నాడు. ఆ ఫైల్ నాది, నా దగ్గర నుంచి కొట్టుకొచ్చేసాడండి. అనవసరంగా ఒక జెంటిల్మెన్ ని నిందించకండి. మీకు అనుమానంగా ఉంటే ఆ ఫైల్ తీసుకొని అందులో 3వ సర్టిఫికేట్ చూడండి. ఇది ఇలా ఇవ్వండి. అవును, రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. గోల్డ్ మెడల్ కూడా సంపాదించారు. నిజంగానా? మీరు నిలబడలేరు కదా. ఎందుకు నిలబడలేదు? ఇదిగో నిలబడ్డారు. ఎలా పరిగెత్తారు? ఇదిగో ఇలాగే ఎస్కేప్ రా. వచ్చింది. కార్డు వెయ్యరా. అయిపోయిందా? వదిలిపెడతానేంటి? ఛే, రాణి మిస్ అయిందే. రాణి మిస్ అయిందా? హ, నువ్వు ఎప్పుడు ఏ రాణిని మిస్ చేసావు? నీ కళ్ళల్లో పడిందంటే వెంటనే ముగ్గులోకి దింపేస్తావు కదా. హ, నీ లేటెస్ట్ రాణి ఫుల్ డీటెయిల్స్ కష్టపడి కలెక్ట్ చేసుకొచ్చాను. ఎలారా? ఆ అమ్మాయి ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి బయటకు వచ్చింది. నేను లోపలికి వెళ్ళాను. ఆ అమ్మాయి పేరేమిటి అని అడిగాను. ఏజెన్సీ వాడు సైలెంట్ గా ఉన్నాడు. టక్కన ఓ 100 రూపాయల నోటు కొట్టాను. నా కష్టాజితం అదిగో అలాగే ఉండేది. థ్యాంక్ యూ. ఆ అమ్మాయి పేరు హరిత. ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళ గురించి మనకు అవసరం లేదు కదా, ఆడవాళ్ళ గురించి చెప్తాను. మొత్తం 3 ఉన్నారు. నెంబర్ 1, 70 ఏళ్లు పైబడ్డ బామ్మ. ఆవిడ్ని నువ్వు పట్టించుకో. రెండోది వాళ్ళ వదిన, 2 పిల్లల తల్లి. ఆవిడ గురించి నువ్వు విననే వినవు. మూడోదే మన హరిత. తన గురించే నువ్వు చెప్పరా. ఓవర్ ఎక్స్పెక్టేషన్ లో ఉన్నావని చెప్పబోతున్నా. ఫోన్ నెంబర్? దానికి 500 రూపాయలు ఇస్తేనే చెప్తా అన్నాడు. 2222540827. ట్రై చేయి. చీ బాగోదురా. ఫోన్ నెంబర్ ట్రై చేయరా. ఓ, అది క్లియర్ గా చెప్పాలబ్బాయ్. All lines in this route are busy. నెంబర్ బిజీ అంటూ లేడీ వాయిస్ వస్తుంది. వాయిస్ స్వీట్ గా ఉంది. తను ఒకసారి ట్రై చేద్దాం. అది ఫోన్ లో వచ్చే రికార్డెడ్ వాయిస్ రా. అందుకే వదిలేసావా? నెంబర్ ఇంకోసారి ట్రై చేయి. యా. హలో. హలో, టీవీ యాంకర్ ఝాన్సీ గారా? ఏమండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు కూడా. మీరేంటండి అప్పుడే పెళ్లి చేసేసుకున్నారు? ఇట్స్ ఆల్ రైట్, పర్వాలేదు. మా బాబాయ్ కూడా మీరంటే చాలా ఇష్టం అండి. రాంగ్ నంబర్. హలో, ఏంటి ఝాన్సీ గారు, మీ వాయిస్ ఇంత ఓల్డ్ అయిపోయింది. ఏయ్ ఎవరా నువ్వు? ఇటువు నానమ్మా. హలో, రాంగ్ నంబర్ అని చెప్పాను కదా. మళ్ళీ ఇదే నెంబర్కి ఫోన్ చేసి ఎందుకు టార్చర్ పెడుతున్నారు? ఎవరిని టార్చర్ పెడుతున్నారు? మీరే నన్ను టార్చర్ పెట్టి వెళ్ళిపోయారు. మిమ్మల్ని చూసినప్పటి నుంచి నేను సరిగ్గా ఫోన్ చేయలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను. చాలా కష్టంగా ఉంది. ఏయ్, ఎవరు నువ్వు? నేనెవరనేది నాకే జ్ఞాపకం లేదు. ఇడియట్. ఎవడమ్మా వాడు? ఎవడో లూసు. ఏయ్, ప్లీజ్ కోపడకండి. ఒకే ఒక్క నిమిషం. ఇంత అందమైన మిమ్మల్ని డైరెక్ట్ గా కలిసి అభినందించలేదంటే అందం అనే మాటకే అర్థం లేకుండా పోతుంది. అందువల్ల మీరు రేపు ఉదయాన్నే మీ ఇంటి పక్కన ఉన్న మార్కెట్కి వచ్చారనుకోండి,
మనం అక్కడ మీట్ అవుదాం ఏమంటారు? సో భయంతో రేపు రాకుండా ఉండకండి. రే నువ్వు ఎవడైతే నాకేంటి? నీకు భయపడి నేనెందుకు రాకుండా ఉండాలి? ఈ ధైర్యం ఏంటి మీలో నాకు బాగా నచ్చింది. గుర్తుంచుకోండి, ఎల్లో కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకొని మీకోసం నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా వచ్చేయండి. బాయ్. డైరెక్ట్గా వస్తావా? నీకుందిలే.